హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు కొంచెం వెరైటీగా చూపిస్తున్నాను. అదేంటంటే ముగ్గుతో డ్రాయింగ్ అండి. అదే మనం ఇంటి ముందు వేసుకుంటాం కదా, అదే ముగ్గు అండి. దాంట్లో పిండి కూడా ఏం కలపలేదు, డైరెక్ట్ ముగ్గే. అలాగ బల్లపైన వేస్తున్నాను. చూడండి, ఏం వేస్తున్నాను అనుకుంటున్నారు? స్టార్ వేస్తుంది అనుకుంటున్నారు. స్టార్ కాదండి, ఇది ముగ్గుతో నేను రామ లక్ష్మణ సీత ఆంజనేయ స్వామిని ముగ్గుతో ఇలా వేస్తున్నాను. నేను ఫస్ట్ వాళ్ళు వేసేదంటే లక్ష్మణుడు డ్రాయింగ్ అండి. ఫస్ట్ తల భాగం అయితే అయిపోయింది. ఇప్పుడు ఉదరం, స్టమక్ ప్లేస్ అలా ముగ్గుతో ఆ షేప్ వచ్చేలాగా వేస్తున్నాను. జస్ట్ ఫస్ట్కి లాగా వేసి దాన్ని డిజైన్గా చేస్తున్నాను. ఇవి వేసేటువంటి లెగ్స్ వచ్చేస్తాయండి. ఈ వేసే డిజైన్తో లెగ్స్, నడుము అలా వచ్చేస్తుంది మొత్తం. వీడియో స్కిప్ చేయకండి, మొత్తం చూడండి. నేను ఏమైనా మిస్టేక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఏంటి ఇలా వేస్తుంది అనుకుంటున్నారా? కాస్త గమనించండి, చాలా బాగుంది లాస్ట్లో అయితే. ఇది వచ్చి బేస్ నేను వేసేది. లెగ్స్ పెట్టుకోవడానికి కింద స్టాండ్ టైప్లో వేస్తున్నాను. చూడండి ఎలా వస్తుందో అనుకున్నాను, కానీ ఫైనల్లీ చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను వేసేది ఏంటంటే హ్యాండ్స్ అండి, షోల్డర్స్. ఇప్పుడు వేసేది హ్యాండ్స్. ఇవి హ్యాండ్స్, అటువైపు ఇంకో షోల్డర్, రైట్ షోల్డర్, లెఫ్ట్ షోల్డర్. ఇది ఏంటి అంటే రాముడు బాణాలు పెట్టుకుంటారు కదా, బాణాలు పెట్టుకునేది, దాన్ని ఏమంటారో తెలియదు, కానీ అది బాణాలు పెట్టుకోవడానికి అది. ఇది వేసేది లక్ష్మణుడు అండి, రాముడు అయితే కాదు. ఫస్ట్ లక్ష్మణ్ డ్రా చేస్తున్నాను. ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడదాం అనుకున్నాను, ఈ వీడియో సెట్ అవ్వట్లేదు పెట్టడానికి. ఇది రైట్ హ్యాండ్ అండి నేను వేసేది. ఇప్పుడు రైట్ హ్యాండ్ ముగ్గుతోనే వేస్తున్నాను. అదే హ్యాండ్ అలాగా కొంచెం ద ఫినిషింగ్ వచ్చేసి షేప్ తెలియడానికి అంతే. మొత్తం క్లియర్గా మనకు డ్రా చేస్తే ఫేస్, హ్యాండ్స్, లెగ్స్ క్లియర్గా తెలిసేవి. బట్ ఇవి నేను జస్ట్ ముగ్గుతో కాబట్టి ఇలా వేస్తున్నాను. ఇది వచ్చేసి బాణం వేస్తున్నాను, ధనస్సు. ఓకే, చూడండి, కొంచెం టెన్షన్ పడుతూనే వేసానండి. ఇదైతే ఫైనల్ అయితే బాగానే వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ లక్ష్మణుడు అయిపోయాక ఇప్పుడు రాముడు వేస్తున్నాను. ఇప్పుడు రాముడు కూడా ఇది హెడ్, కిరీటం అండి ఇది వేసేది. జస్ట్ కిరీటం అవుట్ ఫిట్టింగ్ అంతా, అది అంత షేప్ కొంచెం వచ్చేలాగా దాన్ని డిజైన్ చేస్తున్నాను ఇట్లా ముగ్గుతోనే. ఈ ముగ్గులో మాత్రం ఏం కలపలేదండి, డైరెక్ట్ ముగ్గే. మామూలుగా అయితే బియ్యం పిండి కలిపితే ముగ్గు సాఫ్ట్గా వస్తారంటారు, కానీ నేనేం వేయలేదు, డైరెక్ట్ ముగ్గే వేసాను. ఇది సేమ్ స్టమక్ వచ్చేసి దీన్ని ఇట్లా షోల్డర్స్ చేశాను. రైట్ షోల్డర్ అయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ షోల్డర్. ఇది వచ్చేసి కాళ్ళు వస్తాయి, దానికి అటాచ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, హ్యాండ్ ఈ చేతితో బాణం పట్టుకునేలాగా చేస్తున్నాను. అదే ధనస్సు ఉంటుంది కదా, మెయిన్ రాముడి దగ్గర అంటే ధనస్సు ఉంటుంది కదా, అదే ధనస్సు వేస్తాను. చూడండి, షోల్డర్స్ సేమ్ రాముడి దగ్గర కూడా ఇలాగే బాణాలు పెట్టుకోవడానికి. అది బ్యాక్ సైడ్లో ఉంటుంది కదా, దాన్ని ఏమంటో నాకైతే తెలీదు, తెలిసింది వరకే చెప్తున్నాను. ఇదైతే ధనస్సు పెట్టుకోవడానికి, ధనస్సు యారోస్ అవి. ఇది వచ్చేసి బేస్, లెగ్స్ పెట్టుకోవడానికి బేస్. సేమ్ ఇందాక లక్ష్మణుకి వేసా కదా, అలాగే సేమ్ వేస్తున్నాను, దానికి యాడ్ చేసేస్తున్నాను. ఓకే, లెగ్స్ అయితే ఫినిష్ అయిపోయాయి. ఇప్పుడు బాణం, లక్ష్మణునికి వేసిన బాణం కంటే కొంచెం పొడవుగా వేస్తున్నాను. ఈ బాణం వచ్చేసి బాణం అయితే వేస్తున్నాను, దానికన్నా కొంచెం పెద్దగా ఉండేలాగా.
ఇది ఒకసారి కొంచెం చిన్నగా వచ్చిందని మళ్ళీ రబ్ చేశాను నేను, మళ్ళీ కొంచెం మళ్ళీ పొడవుగా వేసుకుంటున్నాను. చూడండి. ఇప్పుడు నెక్స్ట్ సీతాదేవి అండి నేను వేసేసి అన్నీ ముందు వేసే కదా రాముడు లక్ష్మణుడు, అలా అదేవిధంగా అదే షేప్ వచ్చేలాగా ట్రయాంగిల్గా వేసుకొని కిరీటం వచ్చేసి కొంచెం అమ్మవారికి కొంచెం డిఫరెంట్గా వేస్తున్నాను. ఇప్పుడు నేను వేసేది కిరీటం, అమ్మవారిది కిరీటం అండి. ఇప్పుడు అమ్మవారికి స్టమక్ వేస్తున్నాను. చూడండి. అవే అమ్మవారి హ్యాండ్ అండి, ఇది నేను వేసేది వచ్చేసి హ్యాండ్, ఇది వచ్చేసి షోల్డర్స్. మళ్ళీ సేమ్ అన్ని ఇంతకుముందు వేసే కదా అన్నిటికీ ఒకేలా ఉంటుంది షోల్డర్స్ ఇవి. ఇది వచ్చేసి రైట్ హ్యాండ్. కొంచెం ప్లేస్ తక్కువగా వచ్చిందండి, అందుకని నేను అలాగ అడ్జస్ట్ చేశాను, కొంచెం సైడ్కి వేసే ఉండే. ఇప్పుడు వచ్చేసి కింద లెగ్స్ పార్ట్ అమ్మవారికి ఇలా రౌండ్గా వేస్తున్నాను, ఎందుకంటే అమ్మవారి శారీలో ఉంటుంది కాబట్టి ఇలాగా కొంచెం ఓల్ షేప్లో వేసాను. చూడండి, ఇదంతా లెగ్స్ పార్ట్ అన్నట్టు, అదంతా నేను వేసేదంతా శారీతో అలా వచ్చినట్టు వేసాను. ఇప్పుడు సేమ్ కింద బేస్ లెగ్స్ పెట్టుకోవడానికి అమ్మవారిది. చూడండి, అమ్మవారి పాదాలు అయితే పెట్టుకోవడానికి బేస్ అయితే అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు నేను వేసేది ఏంటి అనుకుంటున్నారు, ఏంటి అన్ని బాక్సులు కూడా ఉన్నాయి అనుకుంటున్నారు. ట్రై చేశానండి, అది రాలేదు ముగ్గుతో కదా, కొంచెం అవుట్లైన్ అయితే నేను వేసాను. ఇప్పుడు అన్నిటికైతే డైరెక్ట్ వేసాను, ఇది మాత్రం అవుట్లైన్ వేసుకుని. ఇది ఏంటి అంటే హనుమంతుడు, మన రామలక్ష్మణ్తో ఉండేది కంపల్సరీ హనుమంతుడే కదా, హనుమాన్ని డ్రా చేస్తున్నాను. హనుమంతుడు కూర్చునే విధంగా హనుమంతుడు అండి. చూడండి, పైన అయితే హనుమంతుని కిరీటం అండి, అదైతే ఫేస్ ఇది. ఇప్పుడు నేను వేసేది అయితే వచ్చేసి హ్యాండ్స్, ఇట్లా స్వామివారికి దండం పెట్టుకున్నట్టు హ్యాండ్స్. ఇప్పుడు నేను వేసేది స్టమక్ పార్ట్ హనుమాన్కి. ఇట్లా వేసాను చూడండి, బేస్ అయితే అయిపోయింది. ఫేస్ ఇదేమో లెగ్స్, మోకాలిపైన కూర్చున్నట్టు వేస్తున్నాను నేనైతే హనుమంతుడు. అలాగే ఉంటుంది కదా సీతారామ లక్ష్మణ ఫోటోలో అయితే హనుమంతుడు వచ్చేసి రైట్ సైడ్లో డౌన్లో ఉంటారు చాలా వరకు అయితే. ఇది హనుమంత్ తోక వచ్చేసింది, ఫైనల్గా హనుమంత్ తోక అయితే అయిపోయింది. చూడండి, హనుమంతుని కూర్చొని దండం పెట్టుకున్నట్టు వేసాను, కొంచెం అలా అవుట్లైన్ అయిపోయిందండి. నేను డ్రా చేసిన రామ లక్ష్మణ సీత ఆంజనేయ స్వామిని డ్రా చేయడం అయితే అయిపోయింది. ఫైనల్లీ నేను కింద సింహాసనం ఉంటుంది కదా దానిలా కొంచెం వేస్తున్నాను. యాక్చువల్గా ఇంకా డిజైన్ వేద్దాం అనుకున్నాను, అక్కడ ప్లేస్ లేదు, అందుకని ఆ డిజైన్ కొంచెం చిన్నగా కట్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి మిడిల్లో లోటస్ వేసుకున్నాను, ఇట్లా లోటస్ అయితే డ్రా ఇట్లా ముగ్గుతో వేసేసాను నేను. ఇటు కార్నర్, ఇది స్టేజ్ అంటారు కదా దాన్ని, సింహాసనం, అలా ఆ కార్నర్ ఇటు కార్నర్లో వేసాను. మధ్యలో గ్యాప్ ఉందని చూసి మళ్ళీ ఇక్కడ కూడా డిజైన్ చేశాను. వీడియో అయితే స్కిప్ చేయకండి ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫ్రెషర్స్ని అయితే సపోర్ట్ చేస్తారు కదా మీ అందరూ. ఫినిష్ అండి, ఇంత బాగా వచ్చింది కదా, నాకైతే నచ్చిందండి, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను నేను. చూడండి, లక్ష్మణుడు, రాముడు, సీత, ఇటు చివరిలో హనుమాన్. దీన్ని నేను కొంచెం ఫ్లవర్స్ పెట్టి కొంచెం స్వామివారికి బొట్టు కూడా, పసుపు కుంకుమ బొట్టు కూడా పెట్టి డెకరేట్ చేశాను. చూడండి ఈ ఫోటోలో, చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో రాముడిది మెడలో మాల వేసుకున్నట్టు ఆ ఫ్లవర్స్ ఎలా సెట్ చేశాను రాముడిది. ఇది వచ్చేసి సీతమ్మ వారు.
సీతమ్మ వారికి కూడా మెడలో మాల వేసినట్టు ఫ్లవర్స్ పెట్టి అమ్మవారికి బొట్టు పెట్టాను. ఇది వచ్చేసి లక్ష్మణుడు అండి, సేమ్ ఈ స్వామి కూడా బొట్టు పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి హనుమాన్, ఆంజనేయ స్వామి కూడా చిన్నగా మాల వేశాను నేను. ఎస్, చూడండి బాగుంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ త్రూగా వస్తుంది. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే బెల్ ఐకాన్లో ఆల్ అని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. చూడండి, రాముడు, లక్ష్మణుడు, మన సీతమ్మ వారు, అలాగే మన ఆంజనేయ స్వామి. ముగ్గు వేశాక ఇది డెకరేట్ చేశాక ఇది విత్ క్యాండిల్స్తో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కమెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.